కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని బారాసా నాయకులు పార్టీ వ్యవస్థాపక సభ్యులు దిండిగల రాజేందర్ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ ఆదేశాలతో ఇల్లందులో ప్రదర్శన అనంతరం తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. న్యాయస్థానాలలో ఈ పథకాలపై వచ్చిన పిల్ పై కనీసం ప్రభుత్వం కౌంటర్ వేయలేదని, హైడ్రా కోసం న్యాయవాదులను ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుపై చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదన్నారు. మాజీ పట్టణ అధ్యక్షులు జబ్బర్ మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్లు కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే కాదని రాష్ట్రంలోని పేద కుటుంబాల ఆడబిడ్డల భవిష్యత్తు ఆత్మగౌరవంతో ముడిపడిన సంక్షేమ పథకమని, ఎందరో పేదింటి ఆడపిల్లలకు ఆర్థిక భరోసా ఇస్తుందన్నారు. పేదల ఇళ్లలో ఆడబిడ్డ పెళ్లి ఎంతటి ఆర్థిక భారమో గుర్తించిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఏర్పడిన వెంటనే 2014 అక్టోబర్ 2న ఈ పథకాలు ప్రారంభించారన్నారు. కార్యక్రమంలో వసంతరావు, సుదిమల్ల సర్పంచ్ సుగుణయ్య, బౌసింగ్, డేరంగుల పోషం, ఘాజీ, కాంతారావు, సువర్ణపాక సత్యనారాయణ, సుదర్శన్, యదలపల్లి రేణుక, ఎర్రమ్మ, బీబీ, భవానీ, నూరి తదితరులు పాల్గొన్నారు. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి వెంటనే, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి వెంటనే, షాదీ ముబారక్ వెంటనే, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి వెంటనే, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి వెంటనే, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. విషయం ఏంటంటే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం మీద హైకోర్టు స్టే. దానికి కారణం ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ సమర్థవంతంగా హైకోర్టులో కౌంటర్ వేయకపోవడం వల్ల దాని మీద స్టే ఇచ్చింది తాత్కాలికంగా. అది పెండింగ్ ఉంది. దాదాపు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 600-700 చెక్కులు తయారయ్యి అది కూడా ఇచ్చేందుకు అధికారులు వెనకాడు. ఆ పథకం 2014లో కేసీఆర్ గారు తయారు చేసింది. మా మేనిఫెస్టోలో లేనప్పటికీ ఆ పథకాన్ని సాధించి ఇప్పటి వరకు 13 లక్షల మందికి మా గవర్నమెంట్ మా పీరియడ్ ఆఫ్ ఇయర్స్ పీరియడ్లో 13 లక్షల మందికి దాదాపు 13,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నటువంటి నిశ్చయం చేస్తున్న కానీ రద్దు చేస్తున్నందుకు. ఎందుకంటే తులం బంగారం ఇస్తాను ఎన్నికలకు ముందు స్టేట్ గవర్నమెంట్, ఇప్పుడున్న గవర్నమెంట్ అదే ఎగ్గొట్టేళ్ళు ప్లస్ ఇది కూడా ఎగ్గొట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాం. దాన్ని టీఆర్ఎస్ పార్టీగా మేమందరం ఖండిస్తున్నాం. దాన్ని కొనసాగించాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాం. ఈ సందర్భంగా మీ ద్వారా కలెక్టర్ గారికి, ఏజెంట్ గవర్నమెంట్, అదేవిధంగా గవర్నమెంట్కి పంపిస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ. 2014లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని కులాల వాళ్ళని గుర్తించి అందులో షాదీ ముబారక్ అని చెప్పేసి సపరేట్గా ఒక స్కీమ్ కేసీఆర్ కలవకుండా కేసీఆర్ గారు పెట్టారు. దానికి అమలు పరుచుకుంటూ 1,06,600కు వచ్చింది. అది ఇప్పుడు దాన్ని పూర్తిగా బంద్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఒక ఆలోచిస్తుంది. దానికి మేము ఎట్టి పరిస్థితుల్లో సహించమని
మన మైనార్టీ తరఫున మేము వాగ్దానం చేస్తున్నాము. కాబట్టి దాన్ని కంటిన్యూ అమలు పట్టాలని కోరుకుంటున్నాము మేమందరం. అందరికీ నమస్కారం. ఈరోజు భారత రాష్ట్ర సమితి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ గురించి తన ఉదాసీన వైఖరిని దురుద్దేశ వైఖరిని ప్రదర్శిస్తూ కోర్టులో కౌంటర్ దాఖలు చేయకుండా తాత్సారం చేస్తూ ఏదైతే కార్యక్రమాలు చేస్తుందో దానికి వ్యతిరేకంగా ఈరోజు అన్ని మండలాల్లో నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు చేయడం జరుగుతూ ఉంది. ఈ పథకం అనేది 2014 అక్టోబర్ 2న కేసీఆర్ గారు తన మానస పుత్రికగా ప్రజలు పడే మైనార్టీ బడుగు బలహీన వర్గాల వారికి పెళ్లి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి కోసం ఒక చేయూతను అందించాలనే ఒక ప్రధాన ఉద్దేశంతో, అలాగే బాల్య వివాహాలను నిర్మూలించాలని చెప్పి ఉద్దేశంతో ప్రారంభించిన పథకం ఇది. దీన్ని 51,000తో కేసీఆర్ గారు ప్రారంభించి 2016లో 75,000 పెంచారు. ఆ తర్వాత 2017లో 1,116,000 రూపాయలకు పెంచడం జరిగింది. దాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటే ఇప్పుడు ఎవరో విజయ్ మోహన్ అనే ఒక న్యాయవాది దాని మీద పిటిషన్ వేసి ఆ పథకం చట్టబద్ధంగా లేదు, నిధులు చట్టబద్ధంగా ఇస్తలేరు, దాన్ని ఆపు చేయాలని చెప్పేసి 8 జీవోలు దీని మీద 2014 నుంచి అమలు చేస్తున్న జీవోలను రద్దు చేయాలి, ఈ పథకాన్ని ఆపాలి అని చెప్పేసి ఒక దురుద్దేశంతో ఆయన చేయడం జరిగింది. దానికి 4 దఫాలుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అప్పీల్ చేయకుండా, కౌంటర్ వేయకుండా తాత్సారం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఈ పథకాన్ని నిర్వహణ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇది మంచి పద్ధతి కాదు, ఇది వారికి ఏమాత్రం తగదు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఈ దురుద్దేశం చేస్తున్నారంటే, ఎక్కడ పోయినా ఎమ్మెల్యేలు వాళ్ళ ఎంపీలు కళ్యాణ లక్ష్మి ముబారక్ చెక్కులు ఇవ్వడానికి పోతే అక్కడ ప్రజలు అడుగుతున్నారు, ఏమండి కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తున్నారు కదా, తులం బంగారం ఏదైనా అడుగుతున్నారు. తులం బంగారం ఇవ్వకపోగా ఈ పథకాన్ని కూడా ఇది అమలు చేయడం ఆపు చేస్తే అది అడగరు కదా. అందుకోసం చెప్పి వీళ్ళు దురుద్దేశపూర్వకంగా దీన్ని రద్దు చేయాలనే ఉద్దేశంలో ఉన్నారు. ప్రజలు కూడా ఆలోచించాలి. కొండ నాలుగు మంది వేస్తే ఉన్న నాలుగా ఊడిందట. కొండ నాలుగు అంటే ఏంది? కళ్యాణ లక్ష్మి. కొండ నాలుగు కళ్యాణ లక్ష్మి, ఉన్న నాలుగు ఇది పోగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. తులం బంగారం పోద్ది, రాలేదు, కళ్యాణ లక్ష్మి కూడా పోతుంది. కాబట్టి ప్రజలు గమనించి ఈ ప్రభుత్వం చేసే దురుద్దేశపూర్వకమైన ఉద్దేశాలను గమనించాలని కోరుతూ ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. జై తెలంగాణ. 14లో తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మానవీయ కోణంలో కేసీఆర్ గారు ఈ కళ్యాణ లక్ష్మి అనే పథకాన్ని 50,000తోటి ప్రారంభించి దాన్ని 2017 వరకు 1,116,000 రూపాయలతో కొనసాగించడం జరుగుతుంది. 9.5 సంవత్సరాల కేసీఆర్ గారి పరిపాలనలో దాదాపు 13 లక్షల మంది ఆడబిడ్డలకు ఈ పథకాన్ని అనువర్తించడం చేయడం జరిగింది. 13 లక్షల మంది లబ్ధిదారులు, దాదాపు 13,000 కోట్ల రూపాయలు ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకం ఇలా కొనసాగుతుంటే కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు మీ కేసీఆర్ గారు 1,16,000 ఇచ్చి 1,116 ఇచ్చారు, మేము దానికి తులం బంగారం అదనంగా ఇస్తామని చెప్పి గౌరవ మన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉదరగొడుతూ జనాల్ని ఆకర్షించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకంని నిర్వీర్యం తులం బంగారం ఇవ్వకపోయిండు, కానీ ఉన్న పథకానికి ఎసరు పెట్టే విధంగా ఈరోజు చేయటం జరిగింది. ఒక వ్యక్తి, ఒక అడ్వకేట్ హైకోర్టులో, గౌరవ తెలంగాణ హైకోర్టులో ఒక ఇదేమంటారు పిల్ అంటారు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ప్రయోజన వాద్యం వేస్తే దాని మీద వీళ్ళు కనీసం వీళ్ళ అడ్వకేట్స్ని పంపించి కౌంటర్ వేయకుండా ఈరోజు గౌరవ హైకోర్టు ఆ పథకాన్ని నిలిపివేయాలని చెప్పి ఆర్డర్స్ పాస్ చేయటం జరిగింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదన్నా హైడ్రా కానీ కూలగొట్టే వాటికి లక్షలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఢిల్లీ నుండి అడ్వకేట్లను తీసుకొచ్చి వాదించేటోళ్ళు కనీసం కౌంటర్ కూడా వేయకుండా హైకోర్టు ఆ పథకాన్ని రద్దు చేసే విధంగా ఆర్డర్స్ వచ్చినాయి. అంటే అది రాష్ట్ర ప్రభుత్వం యొక్క అసమర్థ విధానాలకు నిదర్శనం అని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీగా భావించి మా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశం మేరకు ఈరోజు ఇల్లెందు పట్టణంలో
ఇల్లెందు మండలం మరియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు సోదరిమణులందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని నిరసిస్తూ తెలంగాణ తల్లి జగదాంబ సెంటర్లోని తెలంగాణ తల్లి విగ్రహం నుండి 2.5 కిలోమీటర్లు నడిచి వచ్చి ఈరోజు ఎంఆర్ఓకు మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ పథకాన్ని వెంటనే కొనసాగించాలని, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఆడబిడ్డ మిమ్మల్ని ఊరికిచ్చి కొడుతుందని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ జై తెలంగాణ.